హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణవ్ రెడ్డి వ్లాగ్స్. ఈరోజు మేము ఒక ఫేమస్ అయిన టెంపుల్కి వెళ్తున్నాము. మన హైదరాబాద్కి చాలా దగ్గర, మన ఓఆర్ఆర్ దగ్గరలోనే ఉంటుంది. ఆ టెంపుల్ ఏంటంటే సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్. ఈ రీసెంట్ టైమ్స్లో చాలా అంటే చాలా ఫేమస్ అయింది ఈ టెంపుల్. అసలుకి మాకు తెలీదు, మాకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఈ మధ్య చాలా వెళ్తున్నారు అండ్ పోస్టులు ఇన్స్టాగ్రామ్లలో చూస్తున్నాము. అసలు ఈ టెంపుల్ గురించి ఏంటి అని మేము కనుక్కుంటే మనది ఏదైనా విష్ ఉంటే అది పక్కా ఫుల్ఫిల్ అవుతుందనే నమ్మకం ఉందంట. అండ్ ఎవ్రీ ట్యూస్డే 5 వీక్స్ మనము కంటిన్యూగా వెళ్ళాలి అని కూడా అంటారు. సో మేము కూడా వెళ్తాము, ఒకసారి టెంపుల్ని అయితే విజిట్ చేద్దామనేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇది ఎక్కడ లొకేట్ అయ్యిందంటే తుక్కుగూడ విలేజ్ ఉంటుంది కదా, అక్కడ ఓఆర్ఆర్ దగ్గరే. టెంపుల్ వచ్చేసి రావిర్యాల విలేజ్. మనము విలేజ్ లోపలికి వెళ్ళాక మళ్ళీ కొంచెం ఒక 2 కిలోమీటర్స్ అలా లోపలికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే విలేజ్కి అవుట్ సైడ్ ఉంటుంది. అండ్ దాని పక్కనే చెరువు చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు కూడా ఎప్పుడన్నా టైం ఉంటే వీలు చూసుకుని వెళ్ళండి. బట్ ట్యూస్డేస్ మాత్రం చాలా అంటే చాలా బిజీగా ఉంటుందంట. మళ్ళీ మిగిలిన ఏ డే మనము ఫ్రైడే సండే ఏ డే వెళ్ళినా కూడా అంత రష్ అయితే ఉండదు. బట్ ఓన్లీ ట్యూస్డే మాత్రమే చాలా ఫుల్ రష్. మేము వెళ్ళాం కదా, యాక్చువల్గా చెప్పాలంటే చాలా రష్ ఉండే. పార్కింగ్ యార్డ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి కార్స్ తోటి, అంత రష్ ఉంది. అండ్ ఎర్లీ మార్నింగ్ 4 నుండి రావడం స్టార్ట్ చేస్తారంట. అండ్ నైట్ వరకు ఓపెనే ఉంటుంది టెంపుల్. మేమైతే 9:30కి అలా అయితే రీచ్ అయిపోయాము. మేము వెళ్ళే వరకు ఆల్మోస్ట్ చాలా మెంబర్స్ ఉండే. మొత్తం చెరువు పక్కన చిన్న రోడ్. అసలుకి అనిపించింది ఒకవేళ రెయినీ సీజన్లో ఈ ప్లేస్కి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. చాలా చిన్న ప్లేస్, వాటర్ ఫ్లో అవుతున్నట్టు అనిపిస్తుంది. అసలుకి చాలా దగ్గరలో టెంపుల్, అంటే చెరువు పక్కనే టెంపుల్ అసలుకి. ఇంకా మేము కార్ పార్కింగ్ చేసుకొని కొంచెం, యాక్చువల్గా 2 పార్కింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫిల్ అయిపోయింది అనేసి నెక్స్ట్ బ్యాక్ సైడ్కి వెళ్ళమన్నారు. అక్కడ పార్క్ చేసుకుని టెంపుల్ బ్యాక్ సైడ్ నుండి అయితే ఇంకా మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. యాక్చువల్గా మనకు నార్మల్ దర్శనం కూడా ఉంటుంది, బట్ అది బయట నుండి దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ టైం వచ్చాం కదా, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనేసి మేము టికెట్ తీసుకున్నాము. టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్కి 100 రూపీస్. సో టికెట్ తీసేసుకొని ఇంకా లోపల కూడా లైన్ ఉంది, అక్కడ నిల్చొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోయినాము. అమ్మవారు అయితే చాలా బాగుంది. అసలుకి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఇక్కడ ఉంటుందనేసి. చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక. అండ్ స్పెషాలిటీ ఏంటంటే ముడుపులు చాలా కడుతున్నారు అందరూ. వాళ్ళ విషెస్ ఏమన్నా ఉంటాయి కదా, వాటి కోసం అనేసి ముడుపులు కట్టడము. అండ్ ఇక్కడ రథాలు కూడా చాలా చేస్తారంట, అది కూడా ఒక స్పెషాలిటీ అని చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మవారి దగ్గర నాన్ వెజ్ అంటే మేకల్ని కోళ్ళని బలి ఇవ్వడం ఉంటుంది కదా, అట్లాంటిది ఏమీ జరగదంట. ఓన్లీ స్వీట్ అది మాత్రమే చేస్తారంట అమ్మవారికి. దర్శనం అయితే చాలా మంచిగా అనిపించింది, చాలా ప్లెజెంట్గా పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా మేమైతే ప్రసాదం తీసుకొని బయటికి వచ్చేసాము. ఇంకా టెంపుల్ గురించి చెప్పాలంటే నాకైతే నచ్చింది. ఇంకా 5 వీక్స్ వెళ్ళాలని ఉంది, బట్ చూడాలి వెళ్తానో లేదో తెలియదు. బట్ వెళ్దామని అయితే ఉంది. మీరు కూడా ఎప్పుడైనా టైం ఉంటే విజిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.